హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే పెప్పర్ చికెన్ ఫ్రైని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో 1.5 స్పూన్ మిరియాలను వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ ధనియాలు, జీలకర్ర, కొంచెం సోంపు, చెక్క, లవంగ, అలాగే ఇలాచీని కూడా వేసుకొని వీటన్నిటిని కూడా మనం డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారాక మిక్సీ పట్టి పౌడర్ అనేది రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర, ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసి వేసుకుంటున్నాను. దీంతో పాటుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసుకున్నాను. ఒక 3 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఇవన్నీ మనకి వేగాలండి. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగాలి. ఇప్పుడు దీంట్లో కరివేపాకును కూడా వేసేసుకొని వీటన్నిటిని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న 1/2 kg చికెన్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. ఇలా మూత పెట్టినప్పుడు మనకి ఆ చికెన్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. అలా రిలీజ్ అయిన వాటర్లో ఈ చికెన్ అనేది మనకి బాగా ఉడికిపోవాలి. ఈ వాటర్ అన్నీ కంప్లీట్గా ఎగిరిపోయే వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి మూత పెట్టి. చూడండి, ఇక్కడ వాటర్ అన్నీ పూర్తిగా ఎగిరిపోయాయి కదా. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇక్కడ ఒక 1 స్పూన్ కారాన్ని వేసుకుంటున్నానండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని మీరు యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పౌడర్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాము. ఈ పౌడర్ అనేది నేను ఒక 1/2 kg చికెన్కి రెడీ చేసుకున్నాను కదా. మీరు చికెన్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకునే పని అయితే దానికి తగ్గట్టుగా పౌడర్ని రెడీ చేసుకోండి. ఇలా పౌడర్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి. అలాగే చికెన్ అనేది ఉడికిపోయిందో లేదో కూడా చెక్ చేసుకోవాలండి. ఇలా చికెన్ ఉడికే వరకు, అంటే ఫ్రై అయ్యే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు అలా సిమ్లోనే ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే వేడి అన్నంలోకి రసము చికెన్ పెప్పర్ ఫ్రై అనేది కాంబినేషన్ అనేది చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి.